హలో రవి గారు, నేను మీ ఫ్యాన్ని. అలాగండి, చాలా బాగుందండి. ఏమిటో చాలా సంతోషం సుమండి. ప్లీజ్. నాకు జాతకం చూడడం రాదండి. యూ నాటి. జాతకం చూడమని కాదు, ఆటోగ్రాఫ్ ఇమ్మని. ప్లీజ్. చేతి మీద 10 మంది ఉన్నారని ఊరుకుంది కానీ లేకపోతే చేతి మీద కాదు, చెంప మీద చేయమని అడిగేది. అది పెన్నుతో కాదు, పెదవులతో. ఏమండి, ఇదేం బాగోలేదండి, అసలు బాగోలేదు. నాకేమిటో భయంగా ఉంది. నేను ఇంటికి వెళ్ళాలి, నన్ను వదిలేయండి ప్లీజ్. ప్లీజ్ హెల్ప్ హెల్ప్ హెల్ప్. తప్పండి తప్పండి. శారదా, వీళ్ళు నన్ను. నువ్వు రావని. చూడండి, మీ పేరు శారదా కాదు, చెన్నగిరి సుబ్బమ్మ. పదనయ్య. కంగారు పడకే, నీకేం పోటీ రాదులే. అన్నయ్య అంటుందిగా, మీ యువరాజుకి చెల్లెలు కాబోలు. ఆయన చెల్లెలా? అవును, చెల్లెల్లే. నీకంటే చిన్నదాన్ని, నిజమే. అంత మాత్రం నీ బాగు గురించి నేను ఆలోచించకూడదా? ఇలా పెళ్లి చేసుకోకుండా లింగులు ఇట్టుకోమంటూ ఒంటికాయ సొంటి కొమ్మలా ఎన్నాళ్ళుంటావన్నయ్య? ఏం చక్క పెళ్లి చేసుకుని పొద్దున్న ఇంటికి తీసుకొస్తే. శారదా, మాటి మాటికి పెళ్లి పెళ్లి అని నన్ను భయపెట్టకమ్మా. ఇదిగో, ఇలా భయం అంటే కోపం నాకు. ఆడదంటే మరీ ఇంత కంగారే ఉంటానయ్యా నీకు? ఇందా క్లబ్ లో నీ వణుకు చూస్తుంటే నవ్వొచ్చింది నాకు. అయ్యో రామా, గిటార్ పుచ్చుకుంటే పులిలా రెచ్చిపోతావు, ఆడపిల్ల మెచ్చుకుంటే పిల్లిలా ముడుచుకుపోతావు. ఆడనే కొరుకు తినేస్తుందా, పసుపు మింగేస్తుందా? అదేమిటనమ్మా, ఎంత ధైర్యంగా నిలబడదామని ప్రయత్నించినా సరే ఆడది కనిపించగానే కళ్ళు బయలు కమ్మేస్తాయి, కాళ్ళు వణికిపోతాయి. దానికి ఒకటే మందుంది. ఏమిటది? ఏ కొట్లో దొరుకుతుంది? త్వరగా చెప్పమ్మా. కొట్లో దొరకదు, పందిట్లో దొరుకుతుంది. అది ఏమిటో? పెళ్లి. సర్లే, ఇంక పెళ్లి మాటేస్తాను. కొద్దిగా కూరేసుకో. నువ్వు త్వరగా పెళ్లి చేసేసుకో అన్నయ్య అని చెప్పను. నీ వంచుగా ఎన్నాళ్ళుంటావు? ఏ వయసులో ముచ్చుతా ఆ వయసులో జరగాలి. నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని చెప్పను అన్నా. నీ వయసు వాళ్ళంతా పెళ్లి చేసేసుకుంటున్నారు, నువ్వు కూడా చేసుకొని పోరు పెట్టను పులుసు. అసలు పెళ్లి మాటే మాట్లాడను. మాట్లాడంటూనే ఇప్పటికి 10 సార్లు పెళ్లి పెళ్లి అను. నేను లెక్క పెట్టాను. చూడమ్మా, నా పెళ్లి గురించి మాట్లాడడం మానేసి నువ్వు పెళ్లి చేసేసుకోమ్మా. నేనా? సర్లే, నేను ఇలా వదిలేసి నా దోవ నేను చూసుకోనా? బకెట్ వేణీళ్ళు ఎన్ని చెంబులు చన్నీళ్లు కలపాలో తెలియని వాడివి నిన్ను వదిలేడవా? చాలు చాలు చాలు. చాలేంటి, మళ్ళీ ఆకలేస్తుంది. ఈ కాస్త తినే. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. లేచావా? 1 minute, కాఫీ తీసుకొస్తాను. ఏంటమ్మా ఇది? రోజు ఇదేం ప్రశ్న? దీనే కరెక్టే అంటారు. అది తెలుసు, నీకీ కరాటేలు ఏమిటా అని. చూడు, ఇది మానేసి లక్షణంగా ఏ సితారో డాన్సో నేర్చుకోవచ్చు కదా. పోనీ ఇలా అనే బదులు సరిగమ్మ నేర్చుకోవచ్చు కదమ్మా. అన్నయ్య, ఈ కాలంలో ప్రతి ఆడది కరాటే నేర్చుకోవాల్సిందే. పెరిమురి వేషాలేసే రాస్కల్స్ చేత సరిగమ్మలు పాడించి డాన్స్ ఆడించాలంటే ఈ విద్య తప్ప కావాలి. అదేమిటనమ్మా, ఆడదాన్ని చూసి ఆడదానిలో సిగ్గుపడే అన్న మగవాడితో మగవాడిగా ప్రవర్తించలేదు. ఆ బ్రహ్మదేవుడు మన ఇద్దరిని పుట్టించేటప్పుడు ఏ ఫ్యామిలీ వరిసో వచ్చి ఉంటాయి. పౌడర్ కొనలేదనో చీర తేలేదనో సరస్సు తలిగి ఉంటుంది. ఆ చిరాకులో మన ఇద్దరు బొమ్మలు అస్తవ్యస్తంగా తయారేసి తోసేస్తుంటాడు. అన్నయ్య, ఏంట్రా నువ్వు చెప్పింది చాలు గాని నీ కాఫీ ఇస్తాను. కాలేజ్ టైం అయింది. అంతేగాని నువ్వు మానవ అన్నమాట. ఏ మిస్టర్, ఏం చేసావు అమ్మాయిని? సిస్టర్, నేనేం చేయలేదు. ఒట్టు. మీరుండండి రవి గారు. వాట్ ఏ గుడ్ డే. మీరు రోజు ఈ బస్ స్టాప్ వస్తారా? పొరపాటు వచ్చాను, ఇక్కడ రానండి. పొరపాటు కాదండి, ఇది నా అదృష్టం. ఆ రోజు మీతో మాట్లాడదామంటే సరిగ్గా కుదరలేదు. ఐఎమ్ యువర్ ఫ్యాన్ సార్. బస్సు నా రోజు ఈ కారు మెకానిక్ వెళ్ళాలా? మీరు ఈ బస్సులో ఎక్కి వెళ్ళిపోతారేమో అని భయపడిపోయాను. ఎక్కేసేవాడిని. మీరు నా కోసమేనా? థ్యాంక్ యూ. మా ఇంటి నిండా మీ ఫోటోలే ఉన్నాయండి. మా నాన్నగారికి కూడా మీరంటే చాలా ఇష్టం. మీ నాన్నగారికి కూడానా? అవునండి రవి గారు, మీ ప్రతి ప్రోగ్రామ్ కి వస్తాను.
ఒక్కడు కూడా మిస్ అయింది తెలుసా? ఏమిటో అనుకోకుండా కలిసి మీ అదృష్టానికి నాకు మాటలు తడబడుతున్నాయి. నా కాళ్ళు తడబడుతున్నాయండి. వస్తానండి. రవి గారు, ఏమండి, ఇది నా చేయండి. అందుకేనండి మీరు ఈ చేతనేగా గిటార్ వాయించేది. ఇక వాయించండి. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. తమాషా? ఇప్పుడు మీకు తమాషా చూపిస్తున్నా. మీరు అటు తిరిగి కళ్ళు మూసుకుని 1 నుంచి 100 వరకు లెక్క పెట్టండి. ఎందుకండి? లెక్క పెట్టండి. 1 ఇంగ్లీష్ లో 1 2 2 3 4. చూడండి రవి గారు, ఈ రోజు మిమ్మల్ని వదులుతానా? రవి గారు, రవి గారు, రవి గారు, ఏమిటండి ఆ స్పీడు? రవి గారు, నేను ఇలా మీతో మాట్లాడానని చెప్తే మా ఫ్రెండ్స్ నమ్మరండి. నేను అబద్ధం చెప్తున్నానని నన్ను హేళన చేస్తారు. ప్లీజ్ మీ ఇల్లు ఎక్కడో చెప్తే సాయంత్రం వాళ్ళందరినీ తీసుకొని వస్తాను. ఇల్లు అది మా వీధిలో ఉందండి. మీ వీధేది? మా ఇల్లు నా వీధే. మా వీధి. ఈ వీధి తిన్నగా వెళ్తే మీ ఇల్లు వస్తుందా? ఇల్లు రాదండి, మనమే ఇంటి దాకా వెళ్ళాలి. అమ్మో, చాలా గడుచువారే. ఆడపిల్ల వెంట పడుతుందని బెట్టి చూపిస్తున్నారా? అబ్బే, నాకు పెట్టో రావండి. నాకు తీరే అంత. మా ఇల్లు వచ్చేసండి. చాలా థ్యాంక్స్ అండి. గుడ్ నైట్. గుడ్ బై. ఇదా ఇల్లు? వస్తా, సాయంత్రం వస్తా. ఆ కోతి మూకని తీసుకొస్తా. ఈ బుక్స్ పుచ్చుకోండి. కాస్త వాడికి టిఫిన్ పెట్టొస్తాను. హలో సార్, మీరు ఈల బాగా వేస్తున్నారు. ఈలపాట రఘురామయ్య గారు చుట్టాలా మీరు? కాదు, ఆయన చాలా బాగా వేస్తాం. యు ఆర్ కరెక్ట్. ఈ ఆర్ట్ నేర్చుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాస్త వినిపించరు? Why not? ఏది? ఇంకోసారి కనుకొట్టి చూద్దాం. కొట్టలేదు మేడం, ఐ కాంట్. కన్ను వాచింది. కన్ను కొడతాను కొడతాను. కొట్టు. ఏది? ఇంకోసారి ఏలవే చూద్దాం. వేయలేను మేడం, వేయలేను. ఐ కాంట్. పెదము వాచింది. పెదము వాచింది. పెదం వాచింది. వేస్తాను వేస్తాను. ఇంకోసారి ఈ ఆట పాడేవో నీ బాడీలో ఒక్క పార్ట్ కూడా మిగిలిన జాగ్రత్త. బాగా బుద్ధి చెప్పేవే శారదా. ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు రాదా. అలుసివ్వకూడదు, పులుసు కార్పించేయాల్సిందే. పదండి. ఇదేనా రవి గారి ఇల్లు? అదేమిటి, అంత పెద్ద పేరున్న మనిషి ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారా? సింప్లిసిటీ. ఎంత పేరున్నా డబ్బున్నా ఆర్భాడాలకు పోవడం తనకి ఇష్టం లేదని చెప్పారు ఇందాక నాతో. రండి. రవి గారు, రవి గారు. ఎవరు ఎవరు కావాలి? నమస్కారం అండి. రవి గారు ఉన్నారా? రవిగాడా? ఎందుకు? పనుందండి. మేము ఆయన అభిమానులం. లోపల ఉన్నారా? లేడు. గాలిపటాలు కొనుక్కుంటాన్ని పేచి పెట్టి పావులో పట్టుకెళ్ళాడు ఇప్పుడే. రవి గారు గాలిపటాలు ఎగరేస్తారా? అది ఆయన హాబీ ఏమోనే. గొప్ప వాళ్ళకి అలాంటి హాబీలు ఉంటాయి తెలుసా? మా రవిగాడితో మీకేం పని? పనుంటూ పెద్దగా ఏమీ లేదండి. కాసేపు మాట్లాడి వెళ్దామని. మీరనేదేంటో నాకు అర్థం కావటం లేదు. అడుగు వస్తున్నాడు. బాబాయ్, వీడే మా రవి. నేను అడిగింది పాటలు పాడే రవి గారినండి. పాటలా? ఏడవడం తప్ప వీడికి పాడడం రాదు. అలాగా, వస్తామండి. మంచిది. రండే. రే గాడిద, ఏలేడంతున్నావా లేదో గాలిపటాలు ఎగరేసుకోక అమ్మాయి తనకే పనిరా. బాబాయ్, గాడిద. ఇక్కడ ఆపమన్నావేంటే? వ్రతం చెడ్డ ఫలం దక్కాలని రవి గారిని కలవనే లేదు. ఎలాగూ వచ్చాం కదా, కూల్ డ్రింక్స్ తాగుదాం పదండి. గుడ్ ఐడియా, రండే. ఆశాభంగం కలిగించినందుకు లతదే పార్టీ. బాబు, కూల్ డ్రింక్స్. ఇందాక ఆయన ఆ ఇంట్లోకే వెళ్ళారే. నువ్వు వెంట పడుతుంటే తప్పించుకోవడానికి ఆ ఇంట్లో దాక్కుని ఉంటారు. ఉట్టి పిరిగుడ్లా ఉన్నాడు మనిషి. ఈసారి తప్పించుకున్నా ఆయన ఇంకోసారి దొరకపోర్లే. నేను ఆయన్ని డెఫినెట్ గా వదలను. అయ్యో, దొంగ, దొంగ, దొంగ.
మీరు రవి గారి సిస్టర్ కదా? అవునండి. మీదేనా ఈ బ్యాగు? అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్య ఇలాంటి కొత్త రకం దొంగతనాలు ఎక్కువయ్యాయండి. ఈ రాస్కల్స్ ని ఇలా వదిలేకూడదు, జైలు పెంచాల్సిందే. పదండి పోలీస్ స్టేషన్. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. నువ్వు మీరు ఎస్ఐయా? అనుమానమా? చేటా సుబ్బు 2 సార్లు ఎస్ఐ పరీక్ష కూర్చున్నా తప్పి ఎట్టుగానే మిగిలిపోయానే. పసిగట్టేసిన పద్ధతిలో చూపేటంట. నాకు ఎస్ఐ గారు బాగా తెలుసు. అయ్యో, ఆ సంగతి తెలియకేదో బాగేశానమ్మా. ఎస్ఐ గారితో చెప్పగానమ్మా, నన్ను సస్పెండ్ చేస్తారమ్మా. అయ్యో, 5 దొరగారు కూట్లే. ఏం కావాలి మేడం? ఈ రాస్కల్స్ ఈవిడ హ్యాండ్ బ్యాగ్ లాక్కుని మోటార్ సైకిల్ మీద పారిపోతుంటే 4 కొట్టి మీ దగ్గరకు లాక్కొచ్చాను. బట్ కొట్టారా? నేరస్తు మీద చేయి చేసుకోవడం నేరం. Do you know that? చేయి చేసుకోపోతే కాల్ చేసుకోవాలా? దొంగలు పారిపోయాక మీరు, ఇల్లు కాలిపోయాక ఫైర్ ఇంజిన్ వాడు వస్తారని మా బాగా తెలుసులేండి. ముందు వీళ్ళ సంగతి చూడండి. దేశంలో రోజు రోజుకి దొంగతనాలు దౌర్జన్యాలు పెరిగిపోతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారండి? అసలు వింటున్నారా? ఇప్పుడే కాదు, ఈ మాట చాలా కాలంగా వింటున్నాను. వెల్, వీడు దొంగతనం చేసిన బ్యాగేజ్. సార్, మీ పేరేమిటి? శారదా? అదే, మీ పేరు మిస్ శారదా. ఈవిడ పేరు లత. ఓకే, రేపు 10 కోర్టుకు వచ్చి జరిగింది చెప్పి బ్యాగ్ తీసుకు. కోర్టుకు రావాలా? ఈ బ్యాగ్ ఇప్పుడు తీసుకెళ్ళకూడదా సార్? తప్పదమ్మా, రేపు తప్పకుండా కోర్టుకు వచ్చి తీరాలి. గట్టిగా వాదించి ఇడియట్స్ కి శిక్ష వేద్దాం. కానిస్టేబుల్, వస్తాం సార్. మంచిది.